హలో, వెల్కమ్ టు డే 22 ఆఫ్ మై 30 డే పీడియాట్రిక్ సిరీస్. సమ్మర్ హాలిడేస్ అయిపోయి పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. కొంతమందికి ఎక్సైట్మెంట్గా ఉండొచ్చు, కొంతమందికి మార్నింగ్ రొటీన్ గురించి టెన్షన్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మార్నింగ్ ఎర్లీగా లేవడం, స్కూల్కి అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. సో స్కూల్ రీఓపెనింగ్కి ముందు పేరెంట్స్ అండ్ పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలో పీడియాట్రిషియన్గా నా సింపుల్ సజెషన్స్ ఈ వీడియోలో చెప్తాను. 1. నైట్ స్లీప్ రొటీన్ అనేది సెట్ చేయండి. హాలిడేస్లో పిల్లలు లేట్గా పడుకొని లేట్గా లేవడం అలవాటు అయి ఉంటుంది. సో స్కూల్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందే పిల్లలకి ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం అనేది అలవాటు చేయండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. చాలా మంది పిల్లలు మార్నింగ్ హరీలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. పిల్లలు ఎంటీ స్టమక్లో స్కూల్కి వెళ్తే పిల్లలు టైర్డ్గా ఫీల్ అవుతారు అండ్ కాన్సన్ట్రేషన్ పే చేయలేరు. ఏదైనా సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి పిల్లలకి. 3. వాటర్ బాగా తాగే హ్యాబిట్ ఇంట్లోనే అలవాటు చేయండి. స్కూల్లో పిల్లలు వాటర్ తాగడం మర్చిపోతారు. డిహైడ్రేషన్ వల్ల పిల్లలకి హెడేక్, టైర్డ్నెస్ అండ్ కాన్స్టిపేషన్ రావచ్చు. సో పిల్లలకి ఇంట్లోనే వాటర్ బాటిల్ కంప్లీట్ చేసేలా అలవాటు చేయండి. 4. హైజీన్ హ్యాబిట్స్. స్కూల్ రీఓపెన్ అయ్యాక పిల్లలకి ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సింపుల్ హైజీన్ హ్యాబిట్స్ అలవాటు చేయండి. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మౌత్ కవర్ చేసుకోవడం. 5. స్క్రీన్ టైం తగ్గించండి. హాలిడేస్లో పిల్లలు స్క్రీన్స్ ఎక్కువగానే చూసుంటారు. సో సడన్గా తగ్గించడం వల్ల పిల్లలు ఇరిటేట్ అవుతారు. సో గ్రాడ్యువల్గా తగ్గించండి. ఎస్పెషల్లీ నైట్ పడుకునే ముందు పిల్లలకి స్క్రీన్స్ ఇవ్వకండి. 6. స్కూల్ బ్యాగ్స్ చెక్ చేయండి. పిల్లల స్కూల్ బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియల్గా వాళ్ళ వెయిట్లో 10% కన్నా ఎక్కువ ఉండొద్దు స్కూల్ బ్యాగ్ వెయిట్. అంటే 20 kg చైల్డ్కి స్కూల్ బ్యాగ్ అనేది 2 kgs కన్నా ఎక్కువ ఉండొద్దు. 7. ఎమోషనల్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే యాంగ్జియస్గా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు. అండ్ కొన్నిసార్లు స్కూల్ చేంజ్ చేసి కొత్త స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి యాంగ్జియస్గా ఉంటుంది. సో పేరెంట్స్గా మనం కామ్గా, పాజిటివ్గా స్కూల్ గురించి, టీచర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్పడం వల్ల పిల్లలకి స్కూల్ అనేది ఒక హ్యాపీ ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు. 8. వ్యాక్సిన్స్ అండ్ హెల్త్ చెకప్. మీ పిల్లల వ్యాక్సిన్స్ అన్నీ కూడా అప్ టు డేట్ వేయించుకున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ పిల్లలకి ఏదైనా ఫ్రీక్వెంట్ హెడేక్స్, టైర్డ్నెస్ అండ్ అబ్డామినల్ పెయిన్ లాంటివి ఉంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.